హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆన్లైన్ ట్రేడింగ్ ముసుగులో 80 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపుగా 54 లక్షల రూపాయలు దోచేశారు. కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి పంచాయతీరాజ్ శాఖలో డీఈఓగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి ఇంట్లో ఉన్నారు. తన వాట్సాప్ కు ఒక మెసేజ్ వచ్చిందంట. ఇందులో ట్రేడింగ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు అని చెప్పేసి ఆయన దానికి ఆశపడేసి రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవ్వగానే తనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందంట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని తను విడతల వారీగా దాదాపు 16 సార్లు మనీ ట్రాన్సాక్షన్ చేశాడు. అయితే తనకు లాస్ట్ కు తన ఖాతాలో 9.26 కోట్లు జమ అయినట్లుగా సైబర్ నేరగాళ్లు తెలిపారు. సో ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే అది విత్డ్రా అవ్వలేదంట. సో నేను విత్డ్రా చేసుకుంటానంటే వాళ్ళు ఒక 2 కోట్ల రూపాయలు మీరు కనుక డిపాజిట్ చేస్తే ఈ డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. సో చూశారు కదా, సైబర్ నేరగాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఇలాగే ఉంటుంది. సో మనం చాలా వీడియోస్ కూడా చేశాము. సో దయచేసి ఎవరైనా సరే ఇలాంటి ఆన్లైన్ మోసాలకు బలి కావద్దు. ఇతను దాదాపుగా విశ్రాంతి ఉద్యోగి 54 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎట్లా వస్తాయామని. సో ఎవరు కూడా ఆన్లైన్ ట్రేడింగ్ కు బలి కావద్దు అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్.